మనం హైదరాబాద్ ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా చూసుకుంటే సీఎం కేసీఆర్ అభ్యర్థుల ప్రకటన 115 అభ్యర్థులకు సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి టికెట్లు ప్రకటన చేసిన తర్వాత ఆశావాహులు ఎవరైతే ఉన్నారో సిట్టింగ్లకే దాదాపు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన దాదాపుగా సిట్టింగ్లకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారు అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మిగతా పార్టీల వైపు చూస్తున్నారు. కొంతమంది వారికి ఉన్నటువంటి వింగ్తో చర్చలు చేసుకొని ఎక్కడికి వెళ్దాం, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తారు. కొంతమంది కేటీఆర్ రాక్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. సో ఎస్, ప్రధానంగా రాజు అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారు? ఒకవేళ సీఎం కేసీఆర్ అభ్యర్థుల ప్రకటన చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కేడర్ కనుక మరొక అభ్యర్థికి ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? లేదంటే కేసీఆర్ చెప్పింది ఫైనల్ దాదాపుగా కూడా అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారా? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకు గాను 115 స్థానాలను అభ్యర్థులను అయితే ప్రకటించింది. దాదాపు ఇది 15 రోజులు కూడా కావస్తుంది. అయితే నియోజకవర్గాల్లో మాత్రము పరిస్థితి మాత్రం ఎందుకు భిన్నంగా ఉంది. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో కూడా ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, లేదంటే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారు కావచ్చు, టికెట్ ఆశించబడ్డ వారు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. అధానంపై గుర్రుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముఖ్యంగా అధిష్టానాన్ని కలిసి కూడా చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళకి చాలా మందికి మాత్రం కేసీఆర్ అపాయింట్మెంట్ అయితే దొరకడం, కొంతమందికి మాత్రము హరీష్ రావు గానీ, ఎమ్మెల్సీ కవిత గానీ అటు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళకైతే ఏ విధమైనటువంటి హామీ అయితే రాలేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కార్యకర్తలతో పాటు వాళ్ళ అనుచరులకు అయితే చెప్తా ఉన్నారు ఏ విధమైన హామీ రాలేదని చెప్పి. అప్పుడు తెలుసుకున్నామంటే ఇక్కడ నగరంలో ప్రస్తుతం కేటీఆర్ కూడా అందుబాటులో లేడు. ఆయన అమెరికా పైన ప్రస్తుతం వాళ్ళ కొడుకు గ్రాడ్యుయేషన్ లో జాయిన్ చేయడానికి ఆయన అమెరికా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేటీఆర్ 4వ తారీఖు రావాల్సి ఉంది. ఆయన ఆ షెడ్యూల్ ఎక్స్టెండ్ అయింది. 6వ తారీఖు నాడు హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలోనే కోసం అయితే ఈ అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో, టికెట్ ఎవరైతే ఆశించారో అందరూ కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే చాలా మందికి టికెట్ గతంలో ఇచ్చారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకు మాకు టికెట్ నిరాకరించారు, ఏం చేసి నిరాకరించారని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ముఖ్యంగా అదే విధంగా సీట్ అయితే ఉన్నారు 7గురు సీఎం కేసీఆర్ మార్చడం జరిగింది. ఆ 7గురు కూడా అదే అడుగుతున్నారు. అంటే ఏ కారణం చేత మమ్మల్ని మార్చారు, సర్వేలు చేపించారంటున్నారు. సర్వేల్లో మాకు అంటే ఏ ప్రాతిపదికపై సర్వే చేపించారు, మేము ఎక్కడ వెనుకబడిన నియోజకవర్గాల కంటే మేము ఎక్కడ తక్కువగా ఉన్నాము అని చెప్పి వాళ్ళందరూ కూడా విశ్లేషిస్తా ఉన్నారు. అయితే అవన్నీ చెప్పడానికి అందుబాటులో ఎవరు లేకపోవడంతో ఇప్పుడు పార్టీ జనరల్ సెక్రటరీ వచ్చిన తర్వాత తెలుసుకున్నామని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చిన తర్వాతనే ఏదో ఒకటి ఫైనల్ చేసి వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏర్పడమని వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మనం ఒకసారి జిల్లాల వారీగా చూస్తే ఏ జిల్లాలో ఉన్నాయో ఒకసారి చూద్దాం. అసంతృప్తులు ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 6 నియోజక అసంతృప్తులు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా అదే విధమైనటువంటి ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడు. ఆయన రోజు కాంగ్రెస్ పార్టీలో కూడా వెళ్ళడానికి కూడా ఆయన ఆల్రెడీ ఇప్పటికే గ్రౌండ్ ను ప్రిపేర్ చేసుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా కొత్తగూడెంలో వనమారావుకి టికెట్ కేటాయించడంతో సీనియర్ ఎమ్మెల్యే సీనియర్ నేత జలగం వెంకట్రావు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లందులో జరిగిన తర్వాత ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ టికెట్ అయితే అధిష్టానం ఆమెకే కేటాయించడంతో అక్కడ కూడా అసంతృప్తులు వచ్చాయి. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ వర్గీయులు పలువురు కౌన్సిలర్ కూడా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా భద్రాచలంలో మళ్లీ చేరిన తెల్లం వెంకట్రావు కూడా అభ్యర్థిగా ప్రకటించడంపై కూడా అక్కడ చైర్మన్ బుచ్చయ్య కూడా పోటీలో ఉంటానని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఇకపోతే మనం ఇక్కడ మదిరలో చూస్తుంటే లింగాల కమలరాజుకి మరోసారి టికెట్ ఇవ్వడంతో అక్కడ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కేసీఆర్ వెంబడి ఉన్నటువంటి బొమ్మెర రామ్మూర్తి ఉన్నారో ఆయనకి అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. అదే విధంగా మదన్లాల్కు అవకాశం ఇవ్వడంతో ఎమ్మెల్యే రాములు నాయక్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అధిష్టానం అన్యాయం చేసిందని చెప్పి కూడా ఆయన తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరిస్థితి మనం చూసినట్టయితే నకరేకల్లు కాంగ్రెస్ వచ్చిన చిగుమర్తి లింగయ్యకే టికెట్ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆ పార్టీకి రాజేస్తానని చెప్పి కూడా ఆయన ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సో ఇట్లా మనం చూసుకున్నట్టయితే ప్రతి కూడా ఇట్లా అసంతృప్తులు గానీ, టికెట్ ఆశాభావులు గానీ చాలా మంది ఉన్నారు. అందరినీ ఆల్రెడీ ఇప్పటికే మంత్రి హరీష్ రావు గానీ, ఎమ్మెల్సీ కవిత గానీ బుజ్జగించే ప్రయత్నం చేసిన మందికి ఎమ్మెల్సీ గానీ నామినేటెడ్ పదవులు గానీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ చాలా మంది కినుక మాత్రం ఇంకా వీడటం లేదు. ఎందుకంటే ఇంత మందికి సమన్వయ పరచడం, ఇంతమందికి అవకాశాలు ఇవ్వడం చాలా కష్టమైన అభిప్రాయానికి వాళ్ళందరూ వచ్చినట్టుగా కూడా ఉంది రాజశేఖర్ మనకి. రైట్ రాజు, ముందు నుంచి కూడా 25 నుంచి 30 సీట్లలో అభ్యర్థులు మార్చే అవకాశం ఉందని కూడా వచ్చింది. అలాగే కేసీఆర్ సంబంధించి కూడా ఒక ప్లీనరీ మీటింగ్ పెట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి కొంతమంది అవినీతి పరులు ఉన్నారు, కొంతమంది
తన పార్టీ గురించి తను ఓపెన్గా చెప్పినటువంటి పరిస్థితి. కమిషన్లు తీసుకుంటున్నారు దళిత బంధు విషయంలో కానీ ఇలాంటి చెప్పిన పరిస్థితి. కానీ తర్వాత ఎవరి మీద ఎటువంటి కమిటీలు కానీ లేకపోతే వారు ఎవరు అనేది తన లిస్టు ఉందని చెప్పినప్పటికి కూడా అలాంటి దాఖలు ఎక్కడ కనిపించదు. పూర్తిగా చూస్తే సిట్టింగ్లకే దాదాపుగా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇది మొత్తం చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి చాలా వరకు అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. టికెట్ ఒకవేళ కేటీఆర్ వచ్చి సర్దుమనకపోతే కనుక స్వతంత్రులుగా మేము పోటీ చేస్తాం, వేరే పార్టీకి వెళ్లకుండా కూడా కొంతమంది తన క్యాడరు బలం చూసుకొని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదే జరిగితే కనుక చాలా వరకు బీఆర్ఎస్కి నష్టం జరిగే అవకాశం ఉంది అనుకో. ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే చాలా మంది కూడా మేము ఎక్కడ ధిక్కరించడం లేదు, మేము మాకు అవకాశాలు అడుగుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా చూసినట్టయితే ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకి ఈసారి టికెట్ నిరాకరించడం జరిగింది. అక్కడ కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే తాటికొండ రాజయ్య చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా నేను ప్రజా జీవితంలోనే ఉండి కూడా ఆయన తన క్యాడర్ కానీ బయట కూడా చెప్తా ఉన్నాడు. అంటే ఆయన వచ్చే ఎలక్షన్ లో ఖచ్చితంగా ఆయన పోటీ చేస్తారని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నాడు. దాంట్లో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము నిలబడతాము అని కూడా చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా టికెట్ ఇవ్వకుంటే ఖచ్చితంగా రిబల్స్ గా కూడా నిలబడే అవకాశం కూడా మనకైతే స్పష్టంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ మాత్రము ఇదైతే ఒక తలనొప్పిగానే మారిందని చెప్పుకోవచ్చు. అన్నట్టు ఒకవేళ అంటే ఇంతమంది వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎందుకు చావలేదని చెప్పి కూడా చాలా మంది విశ్లేషిస్తా ఉన్నారు. అయితే చాలా మందిని ఒకవేళ మారవడం సీఎం కేసీఆర్ అవినీతిని అంగీకరించినట్టుగా కూడా ప్రజల్లోకి తప్పుడు వెళ్తాయి, ముఖ్యంగా ప్రతిపక్షాలు వాటిని క్యాచ్ చేసుకుంటాయనే ఉద్దేశంతో ఆ సీఎం నింపాడని చెప్పి కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. ఈ మేరకే ఆ వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ లతోనే, మెజారిటీ సిట్టింగ్ లతోనే మళ్ళీ ఎలక్షన్లకు వెళ్తున్నాడని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సీఎం కేసీఆర్ కూడా టికెట్ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఒక మాట అన్నాడు, ఫైనల్ లిస్ట్ కాదు, ఒకవేళ అవసరం అనుకుంటే ఒకరిద్దరు ఇందులో మార్పులు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. సో మనం ఇక్కడ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనాపురం విషయం చూస్తున్నట్టయితే ఆయన హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిర్మాణానికి మెదక్ సీట్ ఇవ్వనందుకు ఆయన కింద వహించారు. అయితే ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆయన కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ వాళ్ళని కూడా మారుస్తారని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఒకవేళ చర్యలకు కానీ లేదంటే ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం వ్యతిరేకతను కూడా కొందరిని మార్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అంటే ఇందులో నుంచి టికెట్ ప్రకటించిన 115 దానిలో నుంచి దాదాపు అభ్యర్థులు 9 నుంచి 10 వరకు కూడా మారుస్తారని చెప్పి మరోవైపు పార్టీ నుంచి లీకులు. ఈ నేపథ్యంలోనే చాలా మంది తమ టికెట్ ఇప్పటికే ప్రకటించిన ఇంకా కన్ఫర్మ్ డైలమాలో చాలా మంది ఉన్నారు. ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ ఇష్యూ కానీ లేకపోతే శ్రీహరికి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీకి సంబంధించి టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన గతంలో కేసీఆర్ని తిట్టిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారని కూడా ఒక ప్రధానంగా అభ్యర్థులు అలక అనేది ఒక పక్కన పెడితే బీఆర్ఎస్ సంబంధించి 2 వర్గాల పరిస్థితి కనిపిస్తుంది. కేడర్లోనే చాలా వరకు కూడా 2 వర్గాలుగా ఉండటం ముందునే పరిస్థితి. సో అభ్యర్థులు ప్రకటించిన తర్వాత సహకరించకుండా వారు వేరేగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా చక్కదిద్దకపోతే సో ఆ దిశగా ఇప్పటి నుంచే అంటే కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైపు కేటీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ కూడా సద్దుమణం చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా ఇవన్నీ సెట్ చేసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీకి స్పష్టంగా జరిగే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎవరు కూడా ఉంచుకుంటున్నారు, ఈసారి బయటకు వచ్చి కేసీఆర్ని తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అభ్యర్థులు అలకని బహిర్గతం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా అప్సం చేకూరే అవకాశం ఉంది. అది దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ 3 నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించారని చెప్పి కూడా మరోవైపు వారున్నాయి. ఎందుకంటే సమయం ఉంటుంది కాబట్టి అభ్యర్థులను బుద్ధగించడం, లేదంటే వాళ్ళ కొన్ని హామీలు ఇవ్వడానికి కానీ వాళ్ళందరినీ కూడా ట్రాక్ లోకి తీసుకురావడానికి సమయం ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో ముందుగా ప్రకటించారని చెప్పి మరోవైపు వార్తలైతే చాలా మంది మాత్రం నిన్న మనం 2 రోజుల క్రితం చూస్తున్నట్టయితే జనగామ నియోజకవర్గంలో సిట్టింగ్ రెడ్డి యాదగిరి రెడ్డి అర్ధనగ్న ప్రదర్శన కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా పలాపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే పార్టీలోనే ఇట్లా గ్రూపులు కూడా తయారవడం జరిగింది. ఎందుకంటే చాలా మంది చెప్తా ఉన్నారు, చాలా నియోజకవర్గాల్లో అంటే ద్వితీయ శ్రేణి నాయకులు చెప్పిన అభ్యర్థి కాకుండా వేరే వారికి టికెట్ ఇవ్వడంతో ఆ అభ్యర్థికి సహకరించము, ఓడిస్తామని చెప్పి కూడా శపథం చేస్తున్న పరిస్థితి కూడా మనమైతే చాలా నియోజకవర్గాలు ఉన్నాం. ఇవన్నీ కూడా పార్టీకి అయితే ఒక తలనొప్పిగా మారాయి. ఇప్పుడు అవన్నీ ఏ విధంగా కేటీఆర్ వచ్చిన తర్వాత వీళ్ళందరితో మాట్లాడతారా, ఎంతమందితో మాట్లాడతారు, తర్వాత వీళ్ళు ఎంతమంది వింటారు, ఎంతమంది పార్టీలో కొనసాగుతారు, ఎంతమంది పారుతారు అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారింది రాజశేఖర్.